దేవుని పిల్లలారా గమనించండి. అటు ఇటు కొద్ది నిమిషాలు మీరు తిరగొద్దు. మీ పిల్లల మీరు సోదరుని భక్తి శ్రద్ధలతో బైబిల్ని చూస్తూ సృష్టికర్త అయిన దేవుడిని మనము ఆరాధిద్దాం, గణపరుద్దాం. ఈ రాత్రి మనతో ఏమి మాట్లాడతాడో అందరము కూడా చెవు కలిగిన వాడు వినుగాక, ఆత్మ కలిగిన వాడు ఒత్తిల్లునుగాక అని లేఖనం సెలవిచ్చినట్లుగా ఈరోజు జీవం బ్రతుకుతున్నామని పేరు ఉంది, కానీ మనలో జీవము లేని వారిగా ఉన్నాం, ఆశీర్వాదం లేని వారిగా ఉన్నాం, అవసరతలు తీర్చుకోలేని వారిగా ఉన్నాం. తండ్రి ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. మరి అడుగుతూ ఉన్నాం, కానీ మనకి చచ్చిన వారి వలె మనం ఉన్నాం. అందరూ కూడా బైబిల్ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-22 వచనాలు చూద్దాం. సోదరులారా, తర్వాత ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా కలలు వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసునాథుడా, యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పక్షాన నిలబడుతున్న నేను ఎన్నిక లేని వాడిని. నా అపవిత్రమైన పెదవులను నీ పరిశుద్ధ అగ్నితో కాల్చి నీ పక్షాన నిలబెట్టుకుని నన్ను నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడి వారిని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏమంటున్నాడు? సహోదరులారా, ఆయన శరీరాన్ని కానీ ఆయనలో ఉన్న ఏ రక్తపు బొట్టును కూడా దాచుకోలే. ఎందుకో తెలుసా? మట్టి మానవులమైన మన కోసము, మాట తప్పే ఈ మానవుడి కోసము ఆయన మాటని విననట్టుగా ఉండి మన పూర్వీకులు చేసినట్లుగా మనము కూడా చేసేవాడు కాదు మన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సహోదరులారా, 133వ కీర్తనలో ఉంటారు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుడి. ఏం కలిగి ఉండాలి? ఐక్యత. వాక్యం చదివేవాళ్ళు ఐక్యత, పాట పాడేవాళ్ళు ఐక్యత, ప్రవచించేవాళ్ళు ఐక్యత, ఆ ప్రవచన వరాలు చెప్పేవారు ఐక్యత, డ్రమ్ము కట్టేవారు ఐక్యత, చెప్పులు లైన్గా చేసేవారితో కూడా ఐక్యత. ఈ ఐక్యత దేవుడు కోరుకుంటున్నాడు. నా బిడ్డలందరూ కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరూ కూడా సమానమే, సమానమే. నువ్వు బైబిల్ చదివి నేను బైబిల్ చదవలేని స్థితిలో బలహీనుడినయ్యున్నా, విద్యాబుద్ధులు రాకపోయి బలహీనుడినైనా సమానమే. అపోస్తులందరూ కూడా ఏ డిగ్రీ కాలేజీలో వారు డిగ్రీలు చేయలేదు సుమా, సృష్టికర్త అయిన దేవుని దగ్గరే నేర్చుకున్నారు. ప్రార్థన మొదలుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఏ కాలేజీకి వెళ్ళాలా, ఏ టెక్నాలజీ వాడాలా? యేసు టెక్నాలజీ వాడారు, యేసు నామాన్ని వాడారు. చచ్చిపోయిన వారు లేచి బతికి రావాలి అన్నా యేసును ఉచ్చరించారు. కుంటివాడు నడవాలి అన్నా యేసునే సహాయం కోరారు. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నేను యెహోవా పేరట నీ మీదకు వస్తున్నాను అంటున్నాడు. గొలియాతు మీద యుద్ధానికి నేను వస్తున్నాను అంటున్నా.
నా తండ్రి అయిన యెహోవా నామం పేరట నీ మీదకి నేను వస్తూ ఉన్నాను. రెండోది అంటాడు, ఈ రోజున నా దేవుడు నిన్ను నాకు అప్పగిస్తున్నాడు అంటాడు. ఏంటంటే అసలు ఎంత విశ్వాసం! 6 మూరల జానడు గొలియాతు ఎక్కడ? 3-4 అడుగులుండే దావీదు ఎక్కడ? ఏమన్నాడు తెలుసా? అతని విశ్వాసం గొప్పది గనక, అతని విశ్వాసంలో పెరిగిన వాడు గనక, సృష్టికర్తతో అనుభవం కలిగిన వాడు గనక, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు గనక ఒక సింహాన్ని చేర్చగలిగాడు, ఒక ఎలుగుబంటిని చేర్చగలిగాడు. ఏ ఆయుధము లేకుండా. హల్లెలూయా! ఏ ఆయుధం ఉందంటే యేసు ఆయుధం ఉంది. యేసే ఆయుధంగా ఉండి ఆ సింహాన్ని చీల్చివేశాడు, ఆ ఎలుగుబంటిని చీల్చివేశాడు. ఆఫ్టర్ ఆల్ వీడంతా సున్నతి లేనివాడు అని ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు 4 దినాలు 40 రాత్రులు ఆ గొలియాతు యేసే ఇసురులకు, యేసే సవాళ్ళకి ఎదుర్కోలేక గజగజ వణికిపోతూ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా బ్రతుకుతున్న వీరిని చూసి ఏమన్నాడు తెలుసా? ఈ సున్నతి లేని వాడి కోసం మీరు ఇంతగా భయపడుతుంది. వీడంతా ఆ దేవుడు నాకు అప్పగిస్తాడన్నాడు. కృపాకులు ఎత్తుకెళ్ళాలా, బాంబులు ఎత్తుకెళ్ళాలా, కత్తులు ఎత్తుకెళ్ళాలా, కటార్లు ఎత్తుకెళ్ళాలా? ఏటిలో ఏరుకున్న 5 రాళ్ళు ఎత్తుకెళ్ళాడు. ఒక రాయికే సమాధానం వచ్చింది. హల్లెలూయా! 5 రాళ్ళు తీసుకున్నా మొదటి రాయికే సమాధానం ఇచ్చేశాడు దేవుడు. అంతటి 6 మూరల జానుడైన వాడు కూడా సహోదరుల ఐక్యత కలిగి వీరు ఎంత భయపడుతూ ఉన్నా సృష్టికర్త అయిన దేవుడిని స్మరించి ఆ ఒడిచతో తిప్పివేయగానే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మనము కూడా జీవము కలిగిన దేవుడిని వెంబడిస్తూ ఉన్నాం, జీవాధిపతినే స్తుతిస్తూ ఉన్నాం, జీవాధిపతినే స్తుతిస్తూ వెంబడిస్తూ ఉన్నాం. మనకి ఎందుకు మనలో జీవము లేని వారిగా ఉంటూ ఉన్నామంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని పిల్లలే, దేవుని దగ్గరికి వెళ్ళేవారే, దేవుడిని పూజించేవారే, కానీ వారిలో ఏమి లేదు, విశ్వాసం లేదు. దేవునితో అనుబంధం పక్కన పెట్టారు. గొలియాతును ఎదుర్కోవాలంటే మాకు శక్తి కావాలి ప్రభువా, మాకు బలము కావాలి, మాకు నీవే దిక్కు అని యెహోవాలాగా ఆయన పాదాలు పట్టుకోలేదు సుమా. అందుకే వారు వణికారు, భయపడ్డారు. అందుకే మత్తయి సువార్తలో మాట్లాడాడు, సృష్టికర్త అయిన యేసునాథుడు, యేసు ప్రభువారు మీకు ఆవగింజలో సగభాగమైన విశ్వాసం కలిగి ఉంటే ఎరుకో గోడల లాంటి సమస్యలు నీ ఇంటి చుట్టూ ముట్టినయేమో, నీ ఇంటిలోకి వచ్చినయేమో, నీ కుటుంబం మీదకి వచ్చిందేమో, నీవు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే అది పటాపంచలైపోతుంది అని, అది సముద్రంలో పడమని, నువ్వు ఎక్కడ పడమని ఆజ్ఞాపిస్తే అక్కడికి వెళ్ళి పడుతుందని నా తండ్రి దానికి సమాధానం ఇచ్చాడు. ఆనాడు యేసు ప్రభు వీధులమ్మట వెళుతూ ఉంటే స్వచ్ఛతలు జరగల, కానీ ఆయన బిడ్డలైన యోహాను, పేతురు, అపోస్తలులు పోతూ ఉంటే నీడబడి స్వచ్ఛతలు, మాట ద్వారా స్వచ్ఛతలు, అన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాడంటే అందుకే మీలో ఆవగింజంత విశ్వాసం, ఆవగింజ కూడా దానిలో సగభాగం అన్నాడు. అంటే ఎంత అల్పమైన విశ్వాసంగా ఉన్నాం మనం అని దేవుడు గ్రహించాడు. అందుకే ఆ గుడ్డివాడు అంటాడు, ఓ దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కరుణించు, కరుణించవంటే వాళ్ళని ఏమని అడుగుతారు తెలుసా? మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది. హల్లెలూయా! దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీది ఆత్మనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండగా మేలు కలుగ చేయుట కొరకే నీ పక్కనే ఉండెను. ఎక్కడో లేడాయి, సియోనులో లేడు, యెరూషలేములో లేడు, గలిలయలో లేడు, నీ పక్కనే ఉన్నాడన్న విశ్వాసం నీకు ఉండాలి. ఆ దావీదుకున్న విశ్వాసం
ఈ రోజు నాకు అప్పగిస్తాడనే విశ్వాసం, ఈ రోజు నా కుటుంబానికి విజయం వచ్చిందనే విశ్వాసం, నాలో జీవం వచ్చిందనే విశ్వాసం, జీవాధిపతి అయిన యేసును నేను స్తుతిస్తున్నాననే విశ్వాసం నీలో బలపడాలి సుమా. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నువ్వు ఎప్పుడైతే విశ్వాసముగా ప్రార్థన చేస్తావో, విశ్వాసముగా నమ్మకంగా ఆయన ఇష్టడుగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నీవు వర్ధిల్లుతావు, అప్పుడు నిన్ను 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా నిన్ను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు దినదినము వర్ధిల్లాలి. దేవుని కలిగిన వారు వెలుగై లోకానికి వెలుగుగా ఉండాలి, చీకటిగా ఉండకూడదు సుమా. ఈ ఇంట్లో ఎప్పుడు చూసినా కీసులాటే, ఈ ఇంట్లో ఎప్పుడు చూసినా గుసగుసలే, ఈ ఇంట్లో ఎప్పుడు చూసినా రణరంగమే అని లోకులు అనకుండా నీ ఇంట్లో ఏముండాలి? నీ ఇంట్లో ఏముండాలి? సమాధానం ఉండాలి. నీ ఇంట్లో ఏముండాలి? ఐక్యత ఉండాలి. నీ ఇంట్లో ఏముండాలి? సహోదరుడు ఐక్యత కలిగి ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి, క్రీస్తుని చేర్చుకునే కుటుంబంగా ఉండాలి, క్రీస్తుతో కలిసి ఉండే కుటుంబంగా ఉండాలి. అది కోరుకుంటున్నాడు. ఆనాడు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. మేడగది ప్రార్థన, ఆ ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప కార్యాన్ని తెచ్చిపెట్టింది. 120 మంది కూడి, ఏ ప్రాంతం వారైనా, ఏ భాషల వారైనా, ఏ రంగు వారైనా ఆ భేదాలు లేకుండా ఒకే ఆత్మతో కూడి పరిశుద్ధాత్ముడిని పిలిచినప్పుడు, పరిశుద్ధాత్ముడిని కనిపెట్టినప్పుడు, పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టకుండా మంచి సుడిగాలితో, అగ్నినాలుకలతో వారి మధ్యకి దిగివచ్చి ఒక్కొక్కరిని అభిషేకించాడు. హల్లెలూయా. అంతకు ముందు వారికి ఎన్ని ఒడిదుడుకులున్నా పేతురుతో సహా ఏం చేశాడో తెలుసా? ఆత్మని పొందుకుని, పరిశుద్ధాత్మతో పొంది, జీవాన్ని పొంది, జీవము కలిగిన మాటలు వారి నోటి నుండి పెట్టినప్పుడు అద్భుతాలు చేశారు. అద్భుతాలు చేయటానికి దేవుడు వాడుకున్నాడు. మరి ఆ అద్భుతాలు ఏమైపోయాయి? ఆనాడు ఉంది యేసు ప్రభువే, ఈనాడు ఉంది యేసు ప్రభువే, ఈనాడు ఉంది మనుషులమైన మనమే. అప్పుడు ఇదే బైబిల్, ఇప్పుడు ఇదే బైబిల్. బైబిల్ మారలా, సేవకుడు మారాడు, లోకంలో బుద్ధులు మారాయి. ఐక్యత లేకుండా సహోదరుల ఐక్యతని చెడగొట్టే అపవాది మనలో జొరబడ్డాడు అంటే ఎలా? నీ తలుపు తీసి ఉంటేనే కుక్క వస్తుంది, లేక నక్క వస్తుంది, లేక అపవాది వస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థననే తలుపు వేసుకుని జీవాధిపతి అయిన యేసును నీవు స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటావో, అప్పుడు నీకేమొస్తుందో తెలుసా? సియోను శిఖరము నీ బలిపీఠము, నీ రక్తపు కోట నాకు నివాసమా, శ్రీమంతుడా యేసయ్యా అని నువ్వు పాడగలిగితే, ఆ సియోనులో నుండి ఒక్కొక్క జీవము కలిగిన మాటలు, జీవము కలిగిన దీవెనలు నీ ఇంటికి వస్తాయి. ఆయన కాచిన రక్తము ద్వారా నీకు స్వస్థత. 6 బాధలుండా ఆదుకునే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక అన్ని విజయాలే. లెమ్ము తేజరిల్లుము అని నువ్వు తేజరిల్లుతుంటే లోకులు చూస్తున్న వారు, అయ్యో ఎక్కడ ఇంత ఆశ్చర్యమేలకి. నిన్నటి దాకా వీరు ఎలా బలహీనులుగా ఉన్నారు కదా, నిన్నటి దాకా మన దగ్గరికి అప్పుకొచ్చేవారే, మన దగ్గరికి వదులుకొచ్చేవారే, ఈనాడు ఇంత తేజరిల్లటానికి కారణం ఏమిటి? ఇంతగా వదిల్లటానికి కారణం ఏమిటి అని ఆనాడు దావీదును చూసి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఆశ్చర్యపడ్డారో. ఇతడు గొల్లవాడు కదా కాదు, గొర్రెల దగ్గరికి వెళ్ళేవాడే, పాకా తట్టుకుని వెళ్ళేవాడే, ఎడారిలో ఉండేవాడే, ఎప్పుడు కూడా జనసంచారంలోకి రాకుండా
అడవిలో ఉండేవాడికి ఎక్కడిది ఐశ్వర్యం? గొర్రెల దగ్గర ఉన్న వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలుకు రెండో రాజుగా చేయటానికి కారణం ఏంటి? ఆ రాజ సింహాసనం, ఆ రాజ కిరీటాన్ని అంతకుముందు తలపాగా పెట్టుకుని ఉండేవాడు. ఎప్పుడైతే జీవాధిపతి అయిన యేసుని వెంబడిస్తూ ఉన్నాడో, జీవం కలిగిన దేవుడితో అనుబంధం అయ్యాడు, అప్పటి నుండి తన స్థితి మారింది. ఏమారింది? తన స్థితి మారింది, తన కుటుంబం మారింది, తనంతా మార్చి వేశాడు. రూపాంతరం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఏలేవాడిగా ఆయన ఒక కిరీటము పెట్టి ఆయన ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమని? నా ఇష్టానుసారమైన నా కుమారుడు, అతను ఏది అడిగితే అది ఇస్తూ వస్తూ ఉన్నాడు. జనులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇతడు నిన్నటి దాకా గొర్రెల దగ్గర ఆ పక్కల కర్ర పట్టుకుని ఆ గొర్రెల్ని కాల్చుతూ ఉండేవాడు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజల్ని కాల్చుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎవరు? గొర్రెలు కాసే వాడే, గొర్రెలతో వెలుచూ ఉన్నవాడే, ఎవరు గుర్తించలేని వాడే గుర్తింపు కలిగిన సింహాసనం మీద పెట్టి ఏమంటున్నాడో తెలుసా? ఇతడే ఇశ్రాయేలు రెండో రాజు. మన రాజు ఎవరు? దావీదు. మన రాజు ఎవరు? భక్తిపరుడు. మన రాజు ఎవరు? పేదవాడిని ఆదుకునేవాడని ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ గుట్టలు గుట్టలుగా, కుటుంబాలు కుటుంబాలుగా వారు కొనియాడుతూ ఉన్నారట. ఎవరిని బట్టి? యేసుని బట్టి. యేసుని బట్టి. యేసుని బట్టి. పరిశుద్ధాత్ముడే నాలో సారథి అయి నన్ను నడుపుచుండెను. ఎవరున్నారంట? దావీదు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడే నాలో ఉండి సారథి నన్ను నడుపుచున్నాడు. ఆయన కృపాక్షేమంలో అనుభవిస్తూ వస్తూ ఉన్నాడు. నేను రాజునయ్యానని మందిరానికి దూరంగా ఉండలా, నాకు కలిగి ఉందని దేవుడిని ఆరాధించకుండా ఉండలా, దేవుడితో అనుబంధంగా ఉండి దేవుడిని అంటూ ఉంటాడు. 27వ కీర్తన 4వ వచనం మీరు ఇంటికి వెళ్ళాలని చూసుకోండి. అక్కడ ఏమంటున్నాడో తెలుసా? యెహోవా దగ్గర నేను ఒక వరం అడుగుతున్నా. ఏం వరం? నీ సన్నిధానంలో నేను కనిపించే వరం దయచేయ్యా. మనం అడుగుతాము. కడుపు నిండితే కైలాసం అన్నట్టుగా ఉంటుంది. జేబు నిండితే దేవుడు ఎక్కడ అంటాం. కుటుంబంలో అన్ని సమృద్ధిగా ఉంటే యెహోవా మాకు కాదు దేవుడు అంటాం. కానీ ఈ దావీదు అంటున్నాడు, నీ సన్నిధానంలో నేను ఉండాలని ఎతుకుతున్నానయ్యా. అదే 23వ కీర్తనలో చిరకాలము నీ మందిరంలో నివాసం ఉండాలనుకున్నాడు. మందిరంలో ఏముందండి? ఆనాడు మైకులు కూడా లేవు, ఆనాడు కుర్చీలు కూడా ఉండవు నాకు తెలుసు. కానీ ఆ గోని పట్ట వేసుకుని నీ మందిరంలో నివసాసం ఉండాలన్నాడు. మరి ఆయన రాజభోగమన్నింటినీ పక్కన పెట్టేశాడు. రాజు తలుసుకుంటే దెబ్బలకు కొరవన్నట్టుగా, రాజు తలుసుకుంటే ఏది కావాలి అంటే నిమిషాల మీద సమకూర్చుతారు. అవారి అలాంటి పెట్టి ఎక్కడ ఉంటున్నాడు? చిరకాలం నేను నీ నివాసంలో ఉండాలన్నా. మన స్థితిగతి కొద్దిగా మెరుగైతే లోకంలో ఒక నానుడు కళ్ళు నెత్తికొచ్చినాయండి అంటే అలా కాదు. నీవు తగ్గింపు జీవితంలో ఉండి నీవు తగ్గించుకుని క్రీస్తుని ఎమ్మటిస్తూ క్రీస్తుతో నీ అనుబంధాన్ని పెంచితే వారు సహోదరులు ఎంత ఐక్యతగా ఉన్నారు. నాకు తెలిసి ఈ తెనాలి పట్టణంలో 2 సహోదరులు ఉన్నారు. వారు ఎంత ఐక్యతగా ఉంటారు. ఏనాడు కూడా నేను గత 25-30 సంవత్సరాలు బట్టి వారిని గమనిస్తూ ఉన్నా. ఒకరికి ఒకరు ఎంత అనుబంధంగా ఉంటారు. తోడుకోడళ్ళు కూడా ఎంత అన్యోన్యంగా ఉంటారు. దేవునిలో అనుబంధం నేర్చుకున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు నేను చూసినప్పుడు వారి స్థితి చాలా చిన్నది, చాలా బలహీనం. ఈ రోజున మంచి గృహాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి వ్యాపారాలు ఇచ్చాడు. అందరితో ఐకమత్యముగా బ్రదర్ బ్రదర్ అని సంబోధిస్తూ వారు చేసే పని చిన్నదైనా లాభం ఎక్కువ. ఎందుకో తెలుసా? ఐక్యత. ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ విజయం ఉంది.
ఎక్కడ ఐక్యత లేకపోతే విజయం ఉండదు. రెండోది అపవాది వాడుకుంటాడు మనల్ని. అలాగే హెబ్రీ పత్రికలోనే ఉన్నారా, 7వ అధ్యాయం 25వ వచనంలోకి రండి. పక్కనే 7:25 చదువుగా విందాం. హల్లెలూయా. అట్లా చివరి వచనం చదువు మళ్ళీ. శక్తివంతుడు ఎవరండి? సృష్టికర్త అయిన యేసే శక్తివంతుడు. సమాధిని గెలిచిన వాడే శక్తివంతుడు. ఇశ్రాయేలు ప్రజలకి బట్ట మాయకుండా, ఆహారం వండకుండా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడే శక్తివంతుడు. 5 లక్షల తెలుగు జనానికి ఏ వంట చేయకుండా ఆకాశం నుండి మాంసపుతో భోజనం పెట్టిన వాడు శక్తివంతుడు. ఆయన శక్తివంతుడు కనుకనే 40 సంవత్సరాలు వారు అరణ్యములో ప్రయాణించిన వారి బట్ట మాయలేదు, చెప్పులు వారు తెగలేదు, వారు బహుబలంగా ఉన్నారు. హల్లెలూయా. శక్తివంతుడు ఆయన. ఆయన బిడ్డలమైన మనము ఆయన శరణు పొందితే మనకి విడిచిపెడతాడా? విడిచిపెట్టేవాడు కాదు, తోసివేసేవాడు అంతకన్నా కాదు. ఆయన పుట్టక మునుపు నుండే ఆయన వయసు 33.5 సంవత్సరాలు. యేసయ్య ప్రభు వయసు కాలం 38 సంవత్సరాల బట్టి ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఒక పరుపు వేసుకుని ఆ కోనేటిలో మొదటిగా ఎవరైతే దిగుతారో వారికి స్వచ్ఛతలు వచ్చాయి. స్వచ్ఛతలు పొందుకున్న వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కువగానే వచ్చి ఒక దేవదూత ఆ నీటిని చిలకరించినప్పుడు ఎవరైతే ముందుగా దూకుతున్నారో, ముందుగా దిగుతూ ఉన్నారో వారు దిగి స్వచ్ఛపడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇతడు విశ్వాసము కలిగిన వాడు. ఇతడు కదలలేక, ఇతడిని దింపేవారు లేక ఇతడు ఎదుర్కొంటూ ఉన్నాడు. దిగులుతో ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. దిగులకు పక్కొంది, విశ్వాసం ఒక పక్కొంది. సృష్టికర్త అయిన బలవంతుడైన దేవుడు యేసయ్య ఒక రోజు వచ్చాడు. 38 సంవత్సరాల తర్వాత వచ్చి, ఏమిటి బాబు నీ బాధ? నన్ను దేవదూత చిలకరించినప్పుడు దింపేవారు లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, దానిలోకి నన్ను దింపేవారు లేరు, సహాయపడేవారు లేరు. సహాయపడ్డా అంటే ఏమన్నాడు తెలుసా? నీ శ్వాసమే నిన్ను బలపరిచింది, నీ శ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ పరిపరిపరికి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఇంతకన్నా ఇంకేం బయటికి కూడా నిలబడతాడు. ఏమన్నాడు? నీ పరిపరిపరికి వెళ్ళిపోమన్నాడు. ఎంతటి శక్తివైన మాట, శక్తిపరుడైన మాట కదా. అది దేని వలన? ఈ 38 సంవత్సరాల బట్టి శ్వాసముగా కనిపెట్టుకున్నాడని గమనించి తండ్రి అయిన యేసు ప్రభు వారు అతడిని వెళ్ళిపోమన్నాడు. మనం వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, మందిరానికి వస్తూ పోతూ ఉన్నాము, కానీ మనలో ఏమీ లేదు, ఆశీర్వాదం లేదు. రెండోది జీవం లేదు, మూడోది కుటుంబంలో సమాధానం లేదు. ఈ 3 లేనప్పుడు అపవాది ఏలుచూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వేలాలి అంటే నీ ఇంటిలో సమాధానం ఉండాలి, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి, నీ ఇంట్లో ఎప్పుడు చూసినా యేసుని గురించిన స్తుతే చెప్పాలి. యేసయ్య నామములో భజన చెయ్యాలి. అన్ని నామముల కన్నా గొప్ప నామం యేసు నామని నీవు ఎమ్మడిస్తూ, యేసును ఉచ్చరిస్తూ సునాదమైన సంగీతంతో కూడిన పాటలు వారికి వినిపించాలని కీర్తనలో సెలవిచ్చినట్టుగా ఉండాలి. 133వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. పరిగెత్తుతుంది సమయం.
ఏంటంట ఎక్కడికి నుంచి ఎక్కడికి వస్తుంది? సియోను కొండలో నుండి ఆశీర్వాదం. అక్కడ నుంచే మనిషి అది ద్వారానే మనకి ఆహారం సిద్ధపడేది. ఆ రోజు కాలంలో, ఆనాటి కాలంలో ఆ మనుషు ద్వారా మన పంటలు పండి మన వంటికి మన ఇంటికి ఆహారం అందించేది. వర్షాకాలం ఎండాకాలం కాదు, ఆ మనసు కురిస్తేనే మన పంటలు పండేవి అన్నాడు బిడ్డలకి. దాని ద్వారా దీవించబడి ఆశీర్వదించబడి ఆహారాన్ని భుజించటానికి ఎక్కడి నుండి వచ్చింది? సియోను కొండ మీద నుండి. ఆ కొండల మీద ఏముందంట? ఆశీర్వాదం. వాడుకున్నాం కదా సియోను శిఖరం అని. అది సియోను. సియోను అంటే దేవుని పట్టణం. సియోను అంటే దేవునికి ఆశీర్వాదం. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆశీర్వాదం. క్రీస్తుని నమ్ముకున్న వారందరికీ ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. నీకు కావాలా ఈ ఆశీర్వాదము? నేడే యేసు వద్దకు రమ్ము. ఈ పాట పౌలుస్ గారు పాడేవాడు. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలో ఒక రండి ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలనయ్యా? జీవము కలిగిన మాటలు నీ దగ్గర ఉన్నాయి. జీవ కార్యాలు చేస్తుంది నీవు. ఈ పట్టణపు ప్రజలను నీవు ఆదరిస్తూ బతికిస్తూ స్వస్థపరుస్తూ సియోనుకి చేరవటానికి వచ్చిన, సియోనులో నుండి వచ్చిన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదునయ్యా. ఇంకెక్కడికి వెళ్తానయ్యా? అయ్యా అయ్యా నేను పాదాలు పట్టుకుంటున్నాడు. జీవాధిపతివైన యేసు అనుదినము నన్ను కాయుచుండగా. ఎవరైనా? జీవాధిపతి అయిన యేసు అనుదినము, ఒకరోజు కాదు, అనుదినము నన్ను కాయుచున్నది. ఆయన కాసేవాడు, కృపాక్షేమములు ఇచ్చేవాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు. పరలోకానికి ఆయన తీసుకుని వెళ్ళి ఆయన కృపాసమును కూర్చోబెట్టుకుని 12 గోత్రముల వారికి తీర్పు తీర్చడానికి 4 జీవుల మధ్యన 24 పెద్దల మధ్యలో ఉంటామంటే అది ఎంత భాగ్యం. ఈ లోకంలో ఎన్ని మిద్దెలు వచ్చినా ఆ భాగ్యం రాదు. కోట్లాది డబ్బులు గోతాల కొలది నీకున్నా విడిచిపెట్టేది, చెమటల కొట్టేది. కానీ నీవు చేసే ప్రార్థన, నీవు మూలిగే మూలుగులు, నీవు విడిచిన కన్నీరు ఒక బుట్టిలో దాయబడి దేవుని దగ్గర సాక్షిస్తుంది. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. అర్థం చేసుకున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత ఒక్కొక్కరుగా చేద్దరు.